అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు వైజాగ్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని అయితే చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళే ముందు అమ్మవారి టెంపుల్ ముందు రోడ్డు అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ వాహనాలు అయితే కనీసం ఖాళీ ఉండవు. పెద్ద బళ్ళు వచ్చేస్తాయి ఇక్కడికి. కార్లు అయినా టెంపుల్ అయినా అదరదరు మొత్తం రోడ్డల్లా స్తంభించిపోయింది వాహనాలతోని. నా బండిని అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా దర్శనం చేసుకుందామని చెప్పేసి ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాను. అమ్మవారి దర్శనం కోసం అయితే 100 రూపాయలు మరియు 200 రూపాయల టికెట్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. నేనైతే 200 రూపీస్ది ఒక టికెట్ తీసుకున్నా. కేవలం వీడియో తీసుకోవడం కోసమే అయితే టికెట్ తీసుకున్నాను, వీలుగా తీసుకొని ఇస్తారని. తీసుకొని ఆలయంలోకి అయితే వెళ్ళిపోవచ్చు. రండి, చూపిస్తాను నీట్గా. ప్రస్తుతానికైతే క్యూ లైన్ ఖాళీగానే ఉంది, మరి ముందుకి ఎలా ఉంటుందో తెలియదు. ఆలయ లోపల అయితే చాలా ఖాళీగానే ఉంది. గుడి ప్రాంగణం మొత్తం అన్ని గేట్లు అయితే పెట్టేశారు, ఎందుకంటే భక్తుల రద్దీ గురించి. క్యూ లైన్లు అయితే ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ. చూడండి ఒకసారి, వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనంకి వచ్చేవారు. అస్సలు ఖాళీ లేదు. ఆ లైన్ అయితే నిలిపివేశారు అందాక. ఫ్రైడే కావడం వల్ల అనుకుంటాను, అస్సలు ఖాళీ లేదు. టెంపుల్ మొత్తం ఫుల్ జనాలతో అయితే ఉంది. ఆలయం లోపల భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాప్స్ అయితే ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వారు. అమ్మవారికి హోమం కాల్చేది అనుకుంటా, హోమగుండం. శ్రీచక్రం. క్యూలోనైతే అస్సలు కదలడం లేదు. చాలాసేపటి నుంచి ఎక్కడే ఉండిపోయాం. చాలా రద్దీగా ఉంది ఆలయం. ఎక్కడో అక్కడ నిల్చుండిపోయి అయితే ఉన్నారు. ఎప్పుడు చూడు ఇంకా తోసేసుకోవడమే. ఇంకా కొంచెం ఆలోచిద్దాం, అందరూ దర్శనానికి వెళ్తున్నారు, కొంచెం వెనక ముందు అవుతుందని మాత్రం ఎవ్వరూ తెలుసుకోరు. ఎక్కడైనా ఇదే. దూరంగా కనిపించే వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనం వల్లే. చూడండి ఎంత రద్దీగా ఉన్నారు, ఎంత ఎక్కువగా ఉన్నారు జనం. ఈ కనిపించేది అమ్మవారి మెయిన్ టెంపుల్. జనాలు అటు ఇటు ఇంకా తోసేసుకుంటారు. ఇంకొకసేపు ఆగితే దర్శనం కూడా అయిపోతుంది. కనీసం ఆగలేరు. ఒకరినొకరు శుభ్రం తోసేసుకోవడమే. ఏమనుకుంటారో. వీళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనం వాళ్ళు. ఇక్కడ నుంచి అయితే అందరినీ కలిపి ఏకం చేసి లోపలికి పంపేస్తున్నారు. ఒకసారి చూడండి మీరు కూడా భక్తులు ఎలా తోసేసుకుంటున్నారు. అంటే అంత అలా కనిపించట్లేదు, కానీ చాలా ఘోరంగా తోస్తారు ఇక్కడ అయితే. చూడండి ఎంత కిక్కిరిసిపోయారో ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం కదా అమ్మవారిని చూడడం కోసం. దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం చూద్దాం రండి. ఇక్కడైతే ఎక్కువసేపు తీసుకొని ఇవ్వలేదు, కొంచెం సేపు అమ్మవారిని చూసేయండి. వీడియో తీస్తే ఫోన్ హుండీలో పడిచేస్తా అన్నారు అక్కడ కనిపించే లేడీస్ అయితే. ఎందుకంటే ఈ ఆలయంలోని మొత్తం అందరూ ఆడవాళ్ళే, అమ్మవారికి సేవ చేసేవాళ్ళు. చూడండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్మవారు మొత్తం పాలతో ఇంకా అభిషేకాలు తెగ చేసేస్తున్నారు. అమ్మవారి నిజరూపం ఆ వెండిపోత వెనకాల ఉంటుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తోసుకుంటాను, పర్లేదు. బయటకు వచ్చేసాను. దర్శనం అయిపోయిన తర్వాత అయితే భక్తులు అయితే చాలా ఎక్కువగా బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత లోపల ఉంచట్లేదు, అస్సలు తోసేస్తున్నారు ఫుల్గాన. వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉన్నవాళ్ళు, ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇక్కడ ఉన్న చెట్టుకైతే పసుపు కుంకుమ అయితే తెగ పెట్టేస్తున్నారు. ప్రసాదం తీసుకోవడానికి అయితే బయటకు వెళ్తున్నాను. ఈ అమ్మవారికి అయితే 3 రకాల ప్రసాదాలు ఇస్తారు. లడ్డు, పులిహోర, చక్కెర పొంగలేని. చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా జనాలు గట్టిగా ఉన్నారు. కొంచెం సేపు అయితే వెయిట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ అన్నదానం కూడా పెడతారు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లి చీరలో గట్రానా. ప్రసాదం కౌంటర్ చూడండి, ఫుల్గా నిండిపోయింది జనాలతోనే. నేనైతే ఇక్కడ ఉన్నాను. ఇది ఫోన్పే ఇట్లాంటివి అన్నమాట, యూపీఐ. ఆ పక్కన ఉన్న కౌంటర్ అయితే క్యాష్ ఇచ్చి కొనుక్కునేది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకా ఫోన్పే తప్పించి చేతిలో రూపాయి కూడా ఉండట్లేదు.
ఈ ఈ బోర్డు మీద పెట్టే చూడండి, ఏ ప్రసాదం ఏ రేట్ అనేది. నా బైక్ తీసుకోవడానికి అయితే పార్కింగ్లోకి వచ్చాను. ఆ రోజు ఈ రోజు అని లేకుండా ప్రతిరోజు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తుంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ పార్కింగ్లోనే ఎంతమంది ఉన్నారో, బోల్డ్ మంది ఉన్నారు. పార్కింగ్ దగ్గర అయితే ఇవి అమ్ముతున్నారు, మామిడి తాండ్రి, రకరకాల ఫుడ్ ఐటమ్స్. ఈ బిల్డింగ్ అయితే అన్నదానానికి సంబంధించింది. ఆ మెట్లు గుండా వెళ్ళి పైకి వెళ్తే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకు. నేను వచ్చేటప్పటికన్నా ఇప్పుడైతే భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. చూడండి ఒక్కసారి ఎంతమంది ఉన్నారో. ఇవన్నీ పువ్వులు, రకరకాల సామాన్లు ప్రతి ఆలయం దగ్గర ఉంటాయి. అది మీకు కూడా తెలిసి ఉండవచ్చు. ఈ ఆలయం గురించి ఎటువంటి సమాచారం నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో. కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మీకు మళ్ళీ కావాలి, చూడాలి అనిపిస్తే నేను వైజాగ్ వెళ్ళి మొత్తం క్లియర్గా, మొత్తం వివరంగా అయితే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అని మొత్తం అయితే వీడియో తీసి మళ్ళీ పెడతాను. దయచేసి ఏమనుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియపరిచి, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. విశేషమైన ఆలయాలు అయితే మీకు చూపిస్తాను.